ఇంటి పెద్ద మనిషి ఇల్లు ఎట్లా సగబెడతాడో మనకు తెలియకుండా మనకు నొప్పి తెలియకుండా అట్లా కేసీఆర్ చేసిండు. కరెంటు మంచిగా చేసిండు, సాగునీరు మంచిగా చేసిండు, తాగునీరు మంచిగా చేసిండు, పేదవాళ్ళకు స్కీములు ఇచ్చిండు, కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు, గరీబోళ్లను మంచిగా చూసుకున్నాడు కేసీఆర్. ఇప్పుడు జనవరి 26 ఈరోజు. కేసీఆర్ ఉన్నప్పుడు డిసెంబర్ 26 కంటే ముందే, ఒక నెల ముందే, మీరు అడగక ముందే మీ ఫోన్లన్నీ టింగు 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 అని మోగుతుండే. ఏం పడుతుండే మీకు అప్పుడు? రైతు బంధు పడుతుండే. ఎందుకు? నాట్లేసే టైంకి రైతు బంధు మీ అకౌంట్లో పడుతుండే. ఇవాళ మరి 26 జనవరి వచ్చింది, పడ్డదా రైతు బంధు? పడ్డదా? కొన్ని బతుకమ్మ చీర పెట్టిండా? ఒకటి ఒక చిన్న రైక ముక్కనన్న పెట్టిండా? రంజాన్ తోఫా ఇచ్చిండా? క్రిస్మస్ కానుక ఇచ్చిండా? బతుకమ్మకు చీర లేదు, రంజాన్కు తోఫా లేదు, క్రిస్మస్కు కానుక లేదు, రైతుకు రైతు బంధు లేదు, ఏమిట్లా ఏం లేదు. ఏం చేసినవరా అయ్యా అంటే మనం గట్టిగా అడిగినాం అనుకో, నా మీదో కేసు పెడతాడు, కేసీఆర్ సార్ మీదో కేసు పెడతాడు, పోలీసుల ముంగట కూర్చోబెడతాడు. ఎవడు భయపడతాడు పోలీసులకు? ఇక మనం ఇక ఇంకో కథ ఉన్నదిగా. ఇక ఆయన భాషకైతే మొక్కాలి, ఆయన నోటికి మొక్కాలి. మీరు చూస్తురా టీవీలు? జర రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేయరు, లేకపోతే పిల్లలు చెడిపోతారు. ఆ బూతులేంది మనకు రావా తిట్లు? మాకు రావా? కానీ ఇట్లా మాట్లాడచ్చా ఒక ముఖ్యమంత్రి? కేసీఆర్ను తిట్టుడు తప్ప ఈ 2 ఏళ్లలో ఏమన్నా అన్నాడా కేసీఆర్ ఆయనను? ఈ 2 ఏళ్లలో ఒక్కసారి ఆయన పేరు తీసిండా? మరి ఎందుకు తిడుతున్నావు కేసీఆర్ను? నీకు పాలన చేత కాకపోతే వెనకటికేవడో ముఖం బాగాలేకపోతే అద్దం బల కొట్టిండట. నీ ముఖం బాగాలేక అద్దం బల కొడితే ఏమవుతుంది నీకు?